మ్యాంగో చియా సీడ్స్ పుడ్డింగ్. వావ్! సో ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. నేను కూడా ఎల్లో వేసుకున్నాను ఈరోజు. సో మ్యాచింగ్ అనమాట నాకు దానికి. సో మ్యాంగో అనగానే అందరి ఫేవరెట్ ఫుడ్, కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అనమాట. సో పుడ్డింగ్ చాలా ఇష్టమైన కన్సిస్టెన్సీలో తినే ఒక మంచి రెసిపీ అనమాట. సో కాంబినేషన్ అయితే అద్దరిపోయింది. సో తీసుకొచ్చేస్తే తొందరగా చేసుకొచ్చి తినేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లక్ష్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, ఇంగ్రీడియంట్స్ అయితే చాలా చాలా యమ్మీగా ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్, యోగర్ట్ అండ్ కోకోనట్ మిల్క్ కూడా తెచ్చావు. చాలా మందికి ఆ కోకోనట్ ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, సో స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మిక్సింగ్ బౌల్లో కోకోనట్ మిల్క్ వేసేసుకుందాం. సో యూజువల్ గా మ్యాంగోస్ చాలా మంది ఎక్కువగా తింటుంటారు సమ్మర్ రాగానే, ఎందుకంటే అదొక బ్యూటిఫుల్ టేస్ట్, అందరికీ నచ్చిన ఫ్రూట్ అనమాట. సో ఇన్నిడే ఎన్ని మ్యాంగోస్ తీసుకోవచ్చు? ఒకవేళ చాలా మందికి ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కసారి 2-3 తినేస్తుంటారు, అలాంటి వాళ్ళు వేడి అవ్వకుండా ఏం చేయాలి? సో ఫస్ట్ థింగ్, డిపెండ్ ఆన్ బాడీస్ కూడా. కొంతమందికి వేడి చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ కొంతమందికి ఉండదు. సో ఎవరికైతే ఉండదో వాళ్ళు ఒక 200 to 250 grams వరకు తీసుకోవచ్చు. ఎవరికైతే వేడి ఉంటుందో వాళ్ళు 100 grams వరకు తీసుకోవచ్చు థర్డ్ డేలో. ఓకే, సో సీజనల్ ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తినాలి. ఇదైతే ఎవ్వరూ మిస్ అవ్వరు. పర్ఫెక్ట్, మనం కూడా ఇవాళ మిస్ అవ్వద్దు. స్టార్ట్ చేద్దాం మ్యాంగోస్ తింటాము. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కోకోనట్ మిల్క్, అలాగే ఇంకొక స్పూన్, చియా సీడ్స్ యాడ్ చేసేద్దాం. ఓకే, సో సమ్మర్ అనగానే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్ అనేది మనం తీసుకుంటూ ఉండాలి. సో యూజువల్గా ఏంటంటే బయటకు అలా వెళ్ళిపోతే అందరూ కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకుంటుంటారు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా రెసిపీస్లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్, డీటాక్స్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకుంటే బెటర్ అనమాట. అవును, ఎప్పుడు కూడా మన బాడీని రీహైడ్రేట్ చేసుకోవడానికి చూస్తూ ఉండాలి. బికాజ్ స్వెట్ ద్వారా మన బాడీ నుంచి వాటర్ కంటెంట్ అనేది చాలా మట్టుకు వెళ్ళిపోతుంది. సో ఏమవుతుందంటే బాడీ చాలా రీహైడ్రేట్ అయిపోయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ కి లీడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా బాడీని రీహైడ్రేట్ చేసుకోవడానికి చూస్తూ ఉంటాం. ఓకే, సో చియా సీడ్స్ వేసుకున్నాం. నెక్స్ట్ కొంచెం హనీ కూడా. సో ఇదైతే మనం కొంచెం టేస్ట్ తగ్గట్టు కూడా వేసుకోవచ్చు. హనీ ఎలాగో మ్యాంగోస్ యూస్ చేస్తున్నాం కాబట్టి అది స్వీట్ గానే ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నా కూడా పర్లేదు. అండ్ అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్, నెక్స్ట్ కొంచెం కర్డ్ కూడా కలిపిస్తాం. అండ్ కొంచెం చియా సీడ్స్ కూడా మిక్స్ చేసుకుందాం కొంచెం కన్సిస్టెన్సీకి. సో ఇందులో వాటర్ కానీ ఇలా ఏం వేయాల్సిన అవసరం లేదు. కొంచెం కన్సిస్టెన్సీ మనకు సెమీ సాలిడ్ గా ఉంటేనే బెటర్. ఓకే, కొంచెం కర్డ్ యాడ్ చేస్తాం. పుడ్డింగ్ కాబట్టి ఆ సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి కొంచెం. అవును. సో ఇప్పుడు మనము ఫస్ట్ కొంచెం ఇది వేసేద్దాం. అండ్ 1 లేయర్ ఆఫ్ మ్యాంగోస్ వేద్దాం. ఓకే, సో అలా 1 by 1 లేయర్స్ మనం వేసుకుంటూ ఉండాలి. సో యూజువల్ గా పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం ప్రెజెంటేషన్ కూడా బాగుంటే అది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా తీసుకుంటారు అన్నమాట. అవును. సో చియా సీడ్స్ కూడా ఒక లేయర్ లాగా వేసుకుంటున్నాం. అవును. సో ఇదైతే నిజంగానే మంచి కాంబినేషన్, ఎందుకంటే కొంచెం మ్యాంగో వేడి చేస్తుంది కాబట్టి చియా సీడ్స్ దాన్ని బ్యాలెన్స్ చేసేస్తుంది. అవును. అండ్ కొంచెం అసిడిక్ ఫార్మేషన్ కూడా అవ్వకుండా కూడా ఉంటుంది. ఓకే, సో చూడడానికి చాలా బాగుంది, కలర్ఫుల్ గా. కొంచెం కూల్ చేయాలి కాబట్టి సో ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం.
ఓకే, సో నిజంగానే సమ్మర్ స్పెషల్ డ్రింక్ అన్నమాట ఇది. అండ్ పుడ్డింగ్ చాలా ఇష్టంగా తింటారు, ఎస్పెషల్లీ ఆ కోకోనట్ ఫ్లేవర్ అనేది చాలా మందికి నచ్చుతుంది. సో కాస్త చల్లారనిద్దాం. ఓకే పల్లవి, సో చక్కగా రెఫ్రెష్ చేసుకున్నాము, కూల్ అయిపోయింటుంది. ఒకసారి చూద్దాము మరి. యా చూసేదా. వావ్, సో రెడీనా మరి? యా, మ్యాంగో చియా సీడ్స్ పుడింగ్ రెడీ అయిపోయింది. మ్యాంగో చియా సీడ్స్ పుడ్డింగ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మ్యాంగో చియా సీడ్స్ పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు 1 కప్పు, నానబెట్టిన చియా సీడ్స్ 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ కొద్దిగా, పెరుగు 1 కప్పు, మామిడి పండు ముక్కలు 1 కప్పు. మ్యాంగో చియా సీడ్స్ పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో కొబ్బరి పాలు, నానబెట్టిన చియా సీడ్స్, తేనె, వెనిలా ఎసెన్స్, పెరుగు వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని పైనుంచి మామిడి పండు ముక్కలు, ఆ పై నుంచి నానబెట్టిన చియా సీడ్స్, ఆపై కలిపి పెట్టుకున్న కొబ్బరి పాల మిశ్రమం వేసి ఫ్రిడ్జ్ లో పెట్టి కాసేపు కూలింగ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ మ్యాంగో చియా సీడ్స్ పుడ్డింగ్ రెడీ.